పీపుల్ వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో నా వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు సంక్రాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి. యాక్చువల్లీ ఇదే రోజు నేను లాస్ట్ ఇయర్ నా ఫస్ట్ వీడియో పెట్టినాను, తెలుసా? గుర్తుందా? అంటే ఛానల్ ఓపెన్ చేసింది January 8th, కానీ వీడియో పెట్టింది మాత్రం ఇదే రోజు అన్నమాట. సో ఈరోజు సంక్రాంతి జస్ట్ స్నానాలు అయినాయి. సో ఈరోజు ఫుల్ సంక్రాంతి వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యి తీస్తూ ఉన్నామన్నమాట. చూడండి, మా ఆయన సంక్రాంతి రోజు కూడా పంచ కట్టుకోలేదు, బట్టలు వేసుకున్నాడు. మాట్లాడమ్మా, అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పు. ఈరోజు నేను మౌనవ్రతం కదా, సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి చెప్పి మౌనవ్రతమే చెప్పు. నా పెళ్ళని చెప్తాందని హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ మా అమ్మ వేసిన ముగ్గు చూపిస్తాను. యాక్చువల్లీ మా అమ్మ కూడా ఇక్కడే ఉన్నారనమాట. సో మా అమ్మ వేసిన ముగ్గు చూపిస్తాను ఫస్ట్ మీకు. సంక్రాంతి అంటే ఫస్ట్ ముగ్గులే. ఇదిగో ఇదే మా అమ్మ వేసిన ముగ్గు. పువ్వులు, కుండలు, ఆకులు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది చిన్న ముగ్గు, ఇది తులసి కోట. ఇలా వేసింది. ఎలా ఉంది? నచ్చితే ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్. ఆడ బయట కట్టిందిలే అమ్మ. అట్లా కట్టండి. ఇంకా ఉన్నాయేమో లోపల అయితే. లేదా ఇది అర్థం దండే ఉంది. పొంగల్ చేస్తున్నాను ప్రసాదంకి. నువ్వు కంగారు పడకే, నేను ఉన్నాను. చేసేదే కదమ్మా. పొంగల్ చేస్తున్నాను చూడండి. ఎందుకు? పండగ కదా. ఏం పండగ? ఈరోజు పొంగల్ పండగ. ఏం పొంగల్? ఆడ అగ్గొచ్చేసింది, చెయ్యి ఇంకా మండుతుంది నాకు. చూడండి, పండగ రోజు ఏమైందో, మిక్సీ పెడితే కాలిపోయేసి ప్లగ్ కాలిపోయి చేయికి టక్కుమని ఉంచింది అనమాట. షాక్ కొట్టిందేమో అనుకున్నాను, లేదు వైర్ ఒకటే కాలింది. చూస్తా మళ్ళీ ఫిక్స్ చేసి. జాగ్రత్త అమ్మా, మళ్ళీ మనం ఎక్కువ తక్కువ అయితే ఏం కారలేము. ఇంకొంచెం ఉడుకుతారులే, సరిపోద్దు. మోర్ తినాలి. నేను తక్కువే తినేది, ఎక్కువ తినను. అది నీ ఫీలింగ్ అంతేలేమా, ఏం కాలేదు. తెలుసా? ఎలక్ట్రిక్ షాక్ అప్పుడప్పుడు మంచిది. వేస్తా. అది కాలిపోయింది వైరు. అదేమా, వైరు కాలిపోయింది. వైర్ కట్ చేసేస్తా. వైర్ కట్ చేసేస్తానే. చూడు మా, మళ్ళీ ఏమన్నా ఎక్కువ ఏం కాదులేమ్మా. ఒకవేళ అట్లా ప్రాబ్లం ఉంటే ఆన్ కూడా కాదండి. చెప్పమా.
ఏం కాదు. ఇదిగో మా అమ్మ ఇండోర్ వీడియోస్ వచ్చి చూపిస్తాను. అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి. ఈ పక్క లైట్ ఉంటే ఈ పక్క వెలుతురు పెడితే మబ్బుగా వస్తుంది అన్నమాట. నువ్వు ఈ పక్క రావాలన్నమాట. సో పొద్దున పూజ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం రెడీ అయినాం కాబట్టి పోయి అందరికీ వాయినాలు ఇచ్చేద్దాము. సో ఇది మా అత్తమ్మ ఎవ్రీ ఇయర్ చేస్తుంది అన్నమాట. చేస్తారు, ఇస్తారు. దీంట్లో బ్లౌజ్ పీసు, గనుసు, అన్నపక్కాయలు అన్నీ, ఎల్లు బెల్ల అన్నీ మొత్తం అన్నీ ఉంటాయి. నువ్వులు బెల్లం, నువ్వులు బెల్లం కొంచెం మిస్టేక్ ఏం కాదు. మిక్స్డ్ సో లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ ఈ బాక్స్తో పాటు ఏమంటారు మందిని వాయినమే కదా. ఆయన పోయి వేరే వాళ్ళకి ఇచ్చేసి వద్దాం, వేరే ఇళ్ళకి. 5 చేసినావా, 5 ఇళ్ళకి ఇచ్చేసి వద్దాం. సో ఇంకా దాని తర్వాత వచ్చి అందరూ భోజనాలు చేసేసినారనమాట. ఆబ్వియస్లీ నేను లాస్ట్ కూర్చున్నాను. అందరూ కొంచెం షై పర్సన్స్ కాబట్టి ఎవరిది తీయలేదు, నాది మాత్రమే తీసుకున్నారు అనమాట. తిన్నాక కర్రీ అంతా తీసేసినాక దాంట్లో తీసుకొని తింటా ఉంటే ఎక్కిరిస్తా ఉన్నారనమాట నాకు అందరూ. ఆ ఫీలే వేరు, ఆ టేస్ట్ కూడా వేరు. మొత్తం కర్రీ తినేది ఒక లెక్క, కంటిన్యూ డైలాగ్. ఈ లాస్ట్ 2 ముద్దలు తినేది ఒక లెక్క. ఏమమ్మీ ఇంకా ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 o'clock అనమాట. సో అందరూ కూర్చొని మూవీస్ చూసుకుంటూ, మళ్ళీ వడలేసినాం కదా, సో అది చూసుకుంటూ తినుకుంటూ మంచి మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. తర్వాత అయితే గుడికి వెళ్ళాము. సో ఇంటి దగ్గరే ఉన్న ఇదే ఫస్ట్ టైం రావడం అన్నమాట. ఇది వచ్చి సిద్ధి వినాయక అండ్ సాయిబాబా గుడి అన్నమాట. చాలా పెద్దగా ఉంది, నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ పానకం ఇవ్వాలి అని అనుకోయింటిమి సంక్రాంతి రోజు, అందుకే పానకం తీసుకొని వచ్చినాం అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. జేపీ నగర్ 7th phase లో ఉంది ఈ గుడి. చూడండి ఎంత బాగుంది. ఇది నవగ్రహాల టైము, పొద్దున పూట అయితే ఇంకా బాగుంది అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. నాకు మా అమ్మకంటూ చాలా నచ్చేసింది. ఇంకా సేపు ఉండిపోదామా అనిపించింది. తర్వాత ఇప్పుడు నేను వెళ్తుండేది వినాయకుడి గుడి, అండ్ వెనకాల కనపడుతుంది కదా అది వచ్చి సాయిబాబా గుడి అన్నమాట. దర్శనం అయ్యాక అండ్ ఇలా కూర్చోడానికి మెట్లు, పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అన్నీ కట్టారనమాట. సో అదే చెప్తున్నాను, అది చూపి అనేసి. అండ్ పక్కలో అంతా చూడండి ఎంత బాగా ఫ్యామిలీ వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు. ఈ టెంపుల్ డేట్స్ టైపు ఎంత బాగా అనిపించింది నాకు. అంటే ఒక టెంపుల్కి ఎక్కడో దూరం కన్నా ఇక్కడ మధ్యలో వచ్చి చూడండి పార్క్, పిల్లలు ఆడేది, ఫ్యామిలీస్ వాక్ చేసేది. మా ఇంటి దగ్గరనే ఇంత మంచి ప్లేస్ ఉందని నాకే తెలీదు. జస్ట్ ఇంటికి ఒక 1 kilometer దూరంలో ఉంది. సో ఇలా ఆ రోజు సంక్రాంతి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అండ్ దిస్ వాజ్ ద బెస్ట్ ఇది అనమాట. ఈవినింగ్ గుడికి వచ్చింది, ఈ టెంపుల్కి వచ్చింది, చాలా మనశ్శాంతిగా పీస్ఫుల్గా ముగిసింది కరెక్ట్గా చెప్పాలంటే ఆ రోజు మాత్రం. సో ఇది ఆ రోజు వ్లాగ్. నా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూడండి ఇలాంటి సంక్రాంతి వ్లాగ్ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో కమెంట్ చేయండి. అండ్ సారీ ఫర్ లేట్. ఉంటాం మరి, బాయ్.